వార్త అయిపోయింది. ఈ వార్త కూడా చదివేసిన. పబ్లిక్ ఇంకొక 2-3 వార్తలు మిగులున్నాయి, వాటిని చెప్పుకునే దానికంటే ముందుగాల మా ముసలిమోతవారు ఏం చేస్తున్నాడో పిలుద్దాం పాండ్రి. ఓ తాత, ఏం చేస్తున్నావే? వార్తల మీద వార్తలు, ఎన్ని వార్తలు వచ్చినా ఏం లాభం? మా రైతుల బతుకు ఎప్పటి చిప్ప ఏనుగులు అన్నట్టే ఉండబట్టే. ఏ రాజ్యం మారితేంది, ఏ రాజు మారితేంది, మా రైతుల బతుకు మారినప్పుడు రాజెందుకు, ఆ రాజ్యం ఎందుకు? మా బతుకు సల్లగుండా. అయ్యో, ఏమైంది తాత? గా సేన్లో కూర్చుండి గట్ల రంది పడుతున్నా. ఏమైంది? ఏమున్నదే, ఈ వచ్చిరాని వానలు దంచితే తెంపి కుప్ప పోసిన కంకుల కుప్పలు మొత్తం నాని ముద్దయినాయి. కోత కోసి కుప్ప పోసిన వరి వరదకు మొత్తం కొట్టుకొనే పోతానాయి. ఇక ఏమని చెప్పాలి? చూస్తుంటే కానత్తలేవా మా కట్టాలు, మా రయాలు ఏందో. అవునే, చాలా దిక్కుల రైతులు మస్తు అవస్థ పడుతున్నారు. ఎవ్వరిని మందలించినా గానీ కంటి నిండా నీళ్లు తీస్తున్నారు. అన్న నీళ్లు తీసుకున్నాడు తప్ప మా రైతులకు ఏం మిగిలింది చెప్పు? పుట్టెడు అప్పులు చేసి పచ్చడి అన్నం కోసం ఈ పంట పండితే వరదలకు గీ తీరుగా కొట్టుకోబోవచ్చు, వానలకు గిట్లా ఆగం కావచ్చు. ఎవరికి చెప్పుకోము, ఏం కాము ఇక మేము. అవునే, రాష్ట్రంలో చాలా దిక్కుల వడ్లకు మ్యాచర్ అత్తలేదన్న వంకతోని కొనకుంటా నిర్లక్ష్యం చేస్తున్నారట. రైతులు కళ్ళాల మీద కప్పుకునే తందుకు పరదలు లేక గీ వర్షాలకు అవి తడిసి ముద్దవుతున్నాయి. ఇంకా కొన్ని దిక్కులనైతే వడ్లు మొలకెత్తినాయని బాధపడుతున్నారే చాలా మంది రైతులు. కొనే చోడు దిక్కు లేకపోతే మొలకెత్తకపోతే ఏమవుతుంది? అవి అట్లున్నది మన సర్కారు ఏలుబడి. ఇది రైతుల సర్కారు, ఇది ప్రజల సర్కారు. రైతుకు కాలుకు మట్టి అంటకుండా చూసుకుంటాము అని ఓట్లకు ముంగట పెద్ద పెద్ద మాటలు మాట్లాడే లీడర్లు ఇక మాకు గిసొంటి కట్టం వచ్చింది అని అంటే ఇటు మొక్కన వచ్చి చూసిన మానవుడే లేకపోయా. ఇక ఏం చేయాలి చెప్పు? ఏమో, మొలకెత్తిన వడ్లనైనా సర్కారు కొంటదని మాట ఇచ్చింది కదా అప్పట్లో మంత్రి సీతక్క, అన్నట్టే కొంటారు కావచ్చు. నువ్వేం నారాజు కాకే తాత. ఎప్పుడు ఆ మొలకెత్తిన వడ్లు గంటలు పోసినాక కొంటరాటనా? ఏ నాయకుడైనా ఏ సర్కారైనా శాతనయ్యే మాటలే మాట్లాడాలి. బోనసు బోనసు అని ఒత్తుకునిరి. వానకాలంలో పండిన వడ్లకు ఇంతవరకు ఆ బోనస్ కొంతమంది రైతులకు దిక్కులేదు, దశ లేదు. కనీసం ఈ యాసంగి వడ్లన్న కొంటారా అంటే అది కూడా ఇప్పటి వరకు అతి లేదు, గతి లేదు. మరి ఎప్పుడు కొంటారో ఏమో. మరి ఉన్న వడ్లు పోయి ఆ సముద్రంలో కలిసినాక కొంటారు కావచ్చు. ఇక రైతులు ఏం బాగుపడతారు? మా గోసలమ్మ అనువాడ. ఏమోనే, మరి సర్కారైన ముందస్తుగా ఎందుకు ఆలోచనలు ఎత్తలేదో ఏమోనే. మస్తు మంది రైతులైతే రోడ్ల మీద వడ్లెండ పోసుకొని కొనేటోళ్ళ కోసం అయితే పిట్టకు పెట్టినట్టు చూస్తున్నారట. అసలు ఈ సర్కారు ఎవరాన్ని చూసి వచ్చిరాని కాలాన్ని చూస్తేనైతే అసలు ఏ పంట వేయాలి ఏంది అనేది అసలు తోతనే లేదు పిల్లంచడం. మిరప తోట పెడదామని అంటే పెట్టే పెట్టుబడి కూడా దిక్కు దశ లేకుండా పండుతుంది. అది మక్క సేన్లు అన్న వేద్దాము అని అంటే ఈ మక్కలు ఏడు కొంటరా కొనరా ఎంత కొంటరా అనేది కూడా క్లారిటీ లేదు. ఇక వరి పంట వేద్దాము అని అంటే ఏ పంట వేయాలి, ఏ రకం పంట వేయాలని చెప్పే నాదుడే లేదు. అసలు మా రైతులు దిక్కు దిశ లేకుండా అయిపోతుంది మా బతుకు. ఏం చేయాలి? ఇక ఏ పంటలు వేయాలి, ఎంత బాగుపడతాం మేము? అరే నీ అవ్వ, గంత అధైర్యపడితే ఎట్లనే? ఈ ఏడు కాకుంటే వచ్చేడు వండదా అనే పంట? దశ ఆ మాట మాట్లాడక నాకు ఎక్కడో మండుతాంది. మరి ప్రతి ఏడు గట్టనే అనుకుంటా పంటలు ఏతనే ఉన్నాం. అప్పుల కుప్ప పెరుగుతుంది తప్ప ₹1 లాభం లేకపోయా. ఇక ఏమిటిక మీ పంటలేసి ఈ పంటలు చల్లకుండా అట్లాని గా వ్యవసాయం నిడిచిపెట్టి ఏం చేయగలుగుతారే మీరైనా? లాభం వచ్చినా రాకున్నా వ్యవసాయం చేసుడైతే తప్పదు కదా. అవును, నువ్వు అన్నట్టు సత్తమని తెలిసి కూడా సైనికుడు బార్డర్లో ఎట్లయితే కాపలు ఉంటాడో, నట్టం వస్తుందని తెలిసి కూడా మా రైతులు ఈ వ్యవసాయాన్ని అయితే ఇడిచిపెట్టారు. ఈ వ్యవసాయం చల్లకుండా బస్ స్టాండ్లో పుట్నాలు అమ్ముకునేటోడు అన్న 3 పూటల సంతృప్తిగా తిని మంచిగా కడుపు నిండా నిద్రపోతాడు. కానీ ఆ భువన్ వండిచ్చే మా రైతులు అయితే ఒక్క పూట కూడా సంతృప్తిగా తిని పండుకున్న రోజు అయితే లేదా. ఏంది మా బతుకు? ఏం చేస్తావే మరి? నాకిలి విత్తనాలు, నాకిలి పురుగుల మందులు, అకాల వర్షాలు, అడ్డమైన చీడలు, దళారుల దోచుడు, దండిగా వండని పంటలు. ఇక గిన్ని కట్టాల నడుమ రైతు బాగుపడు కట్టమే. మరి ఇన్ని కట్టాల నడుమ సర్కారన్న సాయం చేస్తుందా అంటే ఏది? పంట సాయం కింద ఇస్తామనే ఆ రైతు భరోసా ఇంతవరకు పత్తకే లేకపోయా. ఈ పండిన పంటనన్న యాళ్ళకు కొంటదా అని అంటే అది కూడా దిక్కు దేశ లేకుండానే అయిపోయా. ఇక మా రైతులు దేని మీద ఆశ పెట్టుకోవాలి, ఎత్తాని బతకాలి. మొన్ననే కాదే సర్కారు మందు మీద రేట్లు పెంచింది. గా లాభాలు వచ్చినాక రైతులకు రైతు భరోసా ఎత్తది కావచ్చు. జర ఆగరాదు.
ఆ పైసలు మా రైతులకెత్తే మరి 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాడే సీఎం సారు. అయ్య రాములు గారు, నువ్వు అటు తిప్పి ఇటు తిప్పి కొస్సాకరికి ముచ్చట్ను ఎటో తీసుకుపోతావు గానీ నీ పంట సంగతి ఏందో నువ్వు చూసుకోపో, నీకు జర పుణ్యం ఉంటది. సరే సరే కానీ కడమ వార్తలు నువ్వు చదువుకోరా. ఓ లచ్చులే, అరే గమ్మ వడ్ల కుప్పకెళ్ళి చూసినావారా? ఈ వానకు ఆ వడ్ల మీద ఉన్న పరద కొట్టుకపోయింది, అవునా చూసినావా? అరే నేను కూడా వస్తాను, ఆగాగు. చూసిండ్రు కదా పబ్లిక్, నిన్న ఇయ్యాల కురుస్తున్న అకాల వర్షాలకు రైతులు 6 గాలం పండించి కుప్ప పోసుకున్న వరి ధాన్యం అంతా తడిసి ముద్దయినాయి. మరి ఇప్పటికైనా సర్కారు దయదలిచి మా ధాన్యాన్ని కొని మమ్మల్ని ఆదుకోవాలని చాలా మంది రైతులు మొర పెట్టుకుంటున్నారు. ఇక చూడాలే మరి సర్కారు రైతులను ఎట్లా ఆదుకుంటుందో.